నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి కందుల. థియేటర్ల బంద్ పై స్పందించిన కూటమి. పెందుర్తిలో తిరంగా ర్యాలీ, సబ్బవరంలో మహానాడు. కోనసీమ తిరుమలలో అభివృద్ది ప్రణాళికలు. వాడపల్లిని సందర్శించిన ఎండోమెంట్స్ కమిషనర్. అచ్యుతాపురంలో క్లీనింగ్ డ్రైవ్, హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్. చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఇవాళ రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ల బంద్ చేయబోతున్నారన్న విషయం కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని, ఈ క్రమంలో ఎందుకు ఈ వాతావరణం తెరపైకి వచ్చిందని, దీనికి ప్రోద్బలం అందిస్తున్న వ్యక్తులెవరు, జరుగుతున్నది ఏమిటి తదితర అంశాలన్నీ విచారణ జరిగితే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధానాలను అవలంబించేందుకు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ విషయం తెలియగానే హోంశాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తో చర్చించానన్నారు. ఈ అంశంపై లోతుగా విచారణ చేయాలని ఆదేశించారు. తద్వారా అసలు విషయం వెలుగులోకి వస్తుందని, అనంతరం తమ చర్యలుంటాయన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోం సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలోలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా విశాఖ నగరంలో ఆపరేషన్ సింధూర్ సంబరాలు కొనసాగుతున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలను తరిమికొట్టడంలో భారత సైన్యం ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి చిన్న ముషిడివాడ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. దేశ ప్రధాని మోదీ ఉగ్రవాద శిబిరాలపై జరిపించిన మెరుపు దాడితో పాకిస్తాన్ తోకముడిచింది. దీంతో పెందుర్తి నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి చినముషిడివాడ కూడలి వరకు జాతీయ జెండాలతో జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ భారీ తిరంగ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ కాశ్మీర్ లో అమాయక పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు మట్టుపెట్టడం దేశ ప్రజలను ఎంతగానో కలిచివేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెబుతానని చెప్పి అన్నమాట ప్రకారం ప్రతీకారం తీర్చుకున్నారన్నారు. ఆడపడుచుల నుదుట సింధూరాన్ని చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరిట మట్టి కరిపించి వారి ఆత్మలకు శాంతి కలిగించారు. మోదీ చర్యలకు దేశ ప్రజలతో పాటు శభాష్ మోదీ అంటూ ప్రపంచ దేశాలు కొనియాడాయని, మోదీ వెంట వేల కోట్ల మంది ప్రజలు ఉండగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి శంకర్రావు, గల్లా శ్రీను, కరక దేముడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో తెహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టున పెట్టుకున్న సంఘటన ఆ రోజు మనల్ని కలిచివేసింది. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులో సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శభాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాలు, ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి అంత పేరు మనకు రావడానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టు పెట్టిన విధానం, వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టు పెట్టిన విధానం మళ్ళీ చూసాం. తోక ముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు, మీరు ఎలా చెబితే అలా వింటాం అనే విధంగా నరేంద్ర మోడీ గారు దారి తెచ్చిన విధానం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల వసతిపై దేవాదాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని వసతులకు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ వాడపల్లి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత శ్రీవారిని దర్శించుకున్న రామచంద్రమోహన్ అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఈవో నల్లం సూర్య చక్రధర్లతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ అభివృద్ది ప్రణాళికలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ రామచంద్రమోహన్ గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి శ్రీ వాడపల్లి ఈ దివ్యక్షేత్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలనే దాని మీద మాస్టర్ ప్లాన్ మీద త్వరగా వారు పరిశీలన చేసి అధికారులతో, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో డిస్కస్ చేసి ఈ వాడపల్లి దివ్యక్షేత్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు, రేపు అనుమతులు, పనులు చేపట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో అందరికీ కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా వారు చెప్పినట్లుగా ఇక్కడ భక్తుల సౌకర్యాలతో ఇక్కడ వేలాది లక్షలాదిగా ప్రతి శనివారం భక్తులు తాకిడి స్వామివారి దర్శనార్థం తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయాలనేది ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. అది కూడా త్వరలోనే అది ఆమోదించడం, దాని మీద ఏ విధమైన పనులు చేపట్టప్పుడే వారు చెప్పినట్టుగా ఒక డార్మెటరీ, అన్నదాన భవన్, ఒకరిమాత భవన్ పక్కన ఒక డార్మెటరీ 130 లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం, ఒకరిమాత అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఈ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. ఆల్రెడీ వారు ఇంజనీర్ అక్కడ షెడ్ నిర్మాణం చేయవలసిన వాళ్ళన్నీ కూడా అవన్నీ రెడీ చేస్తా ఉన్నారు. ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి. త్వరలో ఒకరిమాత అన్నదాన భవనం కూడా పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేస్తారని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రూములు కూడా కమిషనర్ గారు సూచించడం జరిగింది. పాత పార్కింగ్ ఏరియాలో అంటే మనకి ఇక్కడ 6 ఎకరాల పార్కింగ్, ఇక్కడ 7 ఎకరాల పార్కింగ్, అక్కడ 7 ఎకరాల చిల్లర పార్కింగ్, 3 ప్లేసెస్ కానీ మనం గతంలో తీసుకుని లెవెలింగ్ చేసి 2 ప్లేసులు చేసాం. 3వ ప్లేస్ లెవెలింగ్ చేయాలి. రెండవ ప్లేస్ ని 6 ఎకరాలని కూడా దాన్ని లెవెలింగ్ చేయడం కోసం కూడా త్వరలో అనుమతులు ఇస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పాత ఇప్పుడు అక్కడ మన కళ్యాణం జరిగే ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ పార్కింగ్ ఏరియాలో అన్నదాన భవనం పక్కనే ఒక 50 గదులు, అంటే భక్తులు కూడా దేవస్థానం దగ్గరగా ఉండాలని వారు సూచించడం జరిగింది. ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటే అక్కడ ఒక 50 రూములు
అనుమతులు మంజూరు చేస్తాం. అవి కూడా తొందరలో చేపడతారు కానీ వారు తెలియజేయడం జరిగింది. విశాఖ నగర పరిధిలో గల పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా జరిగింది. సబ్బవరం మండలం ఇరువాడలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన మహానాడుకు విచ్చేసిన అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, గండి ముత్యాల నాయుడు, లొడగల కృష్ణ, సేనాపతి వసంత శంకర్రావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని మహానాడులో తీర్మానాలను ఆమోదించారు. మొల్లి ముత్యాల నాయుడు, గండి వంశీదీప, బరిణకాన బాబురావు, మిడతన మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మనకు రావాలంటే ఇందాక మనందరం కూడా పోరాటం చెప్తే వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల చెప్తే మీరు అందరూ సహనంతో ఇష్యూ ఉన్నప్పుడు పోరాటం వెళ్ళి పెట్టకుండా మన అందరూ ఆఫీస్ చెప్తే ఆ ఆఫీస్ కూడా ఎప్పుడైనా మన కోసం భయపడతాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏదైతే సమస్య చెప్తారో ఈ సమస్యని మనకు జిల్లా పార్టీ నివేదించి జిల్లా పార్టీ ద్వారా మన స్టేట్ పార్టీకి ఈ సమస్యను నివేదిస్తాం. ఆ సమస్యను ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి అది మనందరూ కూడా నెరవేరాలని ప్రయత్నం చేయాలని చెప్పి రేపు ముఖ్యంగా మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర భూమి సమస్య కూడా మనకు లాభం ఉందా అది కూడా కాలపాలనలో మొదలైంది. అది 2-3 సంవత్సరాలు పట్టొచ్చు మన ఏరియా వచ్చేసరికి. అది కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి అలా తీర్మానం పెట్టాలని చెప్పి మన సోదరులు చెప్తా ఉన్నాను. అలాగే ఎక్కడైతే ఇప్పుడు మనం ఈ 3 మండలాలు కాకుండా కార్పొరేషన్ ఉందో ఈ కార్పొరేషన్ లో కూడా హౌసింగ్ సమస్య ఉంది, రోడ్లలో కూడా ఉంది. రోడ్లలో కూడా మనకి 3 సెంట్లు ఇస్తారని చంద్రబాబు గారు ఆ 3 సెంట్లు సమస్య ఎవరికైతే మనకు ఇబ్బంది ఐడెంటిఫై చేస్తే అవన్నీ కూడా చంద్రబాబు ద్వారా మనం ఐడెంటిఫై చేసి మనం ఇష్టం చేస్తే తెలంగాణ ద్వారా మనకి వాళ్ళ స్థలాలు ఇప్పించి యూనివర్సిటీ కూడా పెట్టడానికి అవకాశం చూపించుకోవడం చెప్పారు. ఇది కాకుండా ఇలాగ చెప్పారు కన్నా గారు ఈ వేసవి కాలంలో రిటర్న్ పెంచినారని చెప్పి పాత ఏదైతే ఉందో సర్వే ఆ సర్వేని మళ్ళీ రీఓపెన్ చేసి ఎవరికైతే ఏమున్నాయో అసలు కారు ఉందా, కారు లేదా, ఇంటి పద్ధతిగా చెడ్డగా ఇవన్నీ కూడా సర్వే చేసి డెఫినెట్ గా మనం ఇవన్నీ కూడా సత్యాలయ ద్వారా మనం వేసవిగా తీసుకోవచ్చు. చాలా మంది ఉన్న పద్ధతి అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి ప్రాపర్గా చదువుతారు. పెళ్లి కాదు అవసరం అంటే పెళ్లి కాదు ఏం అక్కర్లేదు, స్వయంగా పెళ్లి చెప్తే అక్కడ ఇక్కడ వేసవికాల కోసం రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది కాకుండా రేపు 15వ తారీఖు నుంచి మళ్ళా మనకి తల్లికి వాతావరణం చెప్పిన హైదరాబాద్ అందిస్తారు, అలాగే హైదరాబాద్ ఇస్తారు. ఇవన్నీ కాకుండా ఆర్టీసీ వారు కూడా ఆగస్టు 15 నుంచి రైలుకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఏదైతే ఆలోచిస్తారో అవన్నీ సంఘాలు కాబట్టి మనం చేయాల్సిందిగా మన కార్యకర్తలు ఎక్కడైతే నష్టం అవుతుందో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మాత్రం మనమే పోరాటం చేసి సాధించుకోవాలి. మన చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు ఎంతమందికి ఆర్థికంగా సహాయపడతారో నాకు తెలియదు. విశాఖపట్నం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మరియు పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు గండి వంశీ గారికి, అలాగే నిర్వాహకులు ఇక్కడ సబ్బవరం మండల పార్టీ ప్రెసిడెంట్ విద్యాలయ గారికి, వేదిక ఉన్నటువంటి మన రాష్ట్ర పార్టీ నుంచి మన సంస్థాగత ఎన్నికలకి పరిశీలనగా పంపినటువంటి సీనియర్ నాయకులు న్యాయవాది లొడగల కృష్ణ గారికి, అదేవిధంగా మరిగండి బాబురావు గారికి, అదేవిధంగా కార్పొరేటర్స్ సోదరుని కార్పొరేటర్స్ వేరే చాలా మంది ఉన్నారు. ఎక్స్ఎంపీలు, ఎక్స్ఎంపీటీసీలు, లెక్చరర్స్, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఇక్కడ చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశంలో
43 సంవత్సరాలు అయినా సరే ప్రతి సంవత్సరం కూడా ఈ మహానాడు అన్న ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు 27-28 మహా పెద్ద పండుగ వాతావరణంలో రాష్ట్రంలో మహానాడు జరిగితే మరి ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో పెందుతు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మినీ మహానాడు ఏర్పాటు చేసినటువంటి అన్న మంత్రి గారి నెలసరిగా చెప్తూ అంటే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచి బ్రహ్మాండమైనటువంటి మినీ మహానాడు ఏర్పాటు చేసినట్టు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఒక విషయం ప్రతి కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మరి వర్క్ చేసి కంప్లీట్ చేశారు. ఏదైనా ఒకటి పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మన పార్టీని బలోపేతం చేయడం. ఈ రోజు నేను మన గ్రామ శాఖ అధ్యక్షుడు తీసుకున్నాను, లేదా మండల శాఖ అధ్యక్షుడు తీసుకున్నాను, లేదా జిల్లా కార్యక్రమానికి వెళ్ళాను, స్టేట్ కాదు. ఇచ్చినటువంటి పనిని మనం ఖచ్చితంగా గ్రామాల్లో మనం చేసేటువంటి మన ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియవచ్చాలి. ఆ రోజు అనుభవంగానే గౌరవ సభ సోదరు చెప్పారు, గౌరవ సభలు కానీ లేదా బాధలేని కానీ ఇదే విధంగా మన రాష్ట్రానికి కానీ లేదా సూపర్ 6 కానీ లేదా శంకరం కానీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి మేలుగా నన్ను ఎన్నుకోవాలి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఏసీసీ కార్యాలయం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు. ముందుగా పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాల నుంచి ఖాళీ వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్ బయట వేయవద్దన్నారు. వేయటం సులభే కానీ తీయటం చాలా కష్టమన్నారు. ఈ కార్యక్రమంలో లారెన్స్ పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు, 200 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వీరితో పాటు ఈ డ్రైవ్ లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లారెన్స్ ల్యాబ్స్ ఏమో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముందుగా కలెక్టర్ గారికి, అలాగే సిఎఫ్ఓ గారికి, నరసింహరావు గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులకి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ గారికి. ఎందుకంటే అప్పుడు పూర్తిగా సపోర్ట్ చేసి మరి ఎప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తారా అని చెప్పి మా ఇద్దరితో కంటిన్యూస్ గా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అలాగే పంచకర్ల రమేష్ బాబు గారు కూడా రావాలి. సెకండ్ ప్రోగ్రాం అక్కడ యోగా ప్రోగ్రాం ఉండడం వల్ల అక్కడ రాలేకపోయారు ఆయన. అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా రావాలి, ఆవిడ కూడా ఆ ప్రోగ్రామ్ లోనే ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారని అనుకుంటున్నాం. సో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, అలాగే సీఎం గారు ఢిల్లీ వెళ్ళటం వల్ల ఆయన కూడా అక్కడ ఉండిపోయారు. కానీ ఈ ప్రోగ్రామ్స్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి. కూటమి నుంచి కూడా ప్రతి కోడల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. మిమ్మల్ని అందరినీ అక్కడికి ఎక్కడికక్కడ మరి ఇప్పుడు పంపిస్తాం. మేము కూడా అచ్యుతాపురంలో స్టార్ట్ చేసి ప్రతి కోడలకి కూడా రావటం జరుగుతూ ఉంది. దయచేసి మనం ఇది క్లీనింగ్ అనేది కేవలం 10-15% మాత్రమే. కానీ అందరినీ కూడా మీరు రేపు చెప్పాలి. దీని మీద అవగాహన మరి అందరికీ కూడా కల్పించాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీ కారులో కానీ మీరు వెళ్తున్న బస్సుల్లో కానీ ఏం తిన్నా అందులోనే పెట్టుకొని డస్ట్బిన్ లోనే పారేయాలని చెప్పి చెప్పాల్సింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర అనేకమైన ప్రోగ్రామ్స్ చేసాం. వాళ్ళు ఇక్కడ అనేకమైన వందలాది బస్సులు ఉన్నాయి. బస్సుల్లోంచి కానీ కారులోంచి కానీ తాగిన డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ కూడా బయట పారేస్తున్నారు. వాటిని ఈరోజు క్లీన్ చేద్దామని ఆయన మాకు చెప్పడం, నాకు కానీ నరసింహరావు గారు కానీ చెప్పడం, మేము ఇది స్టార్ట్ చేసాం. అది కూడా వాస్తవానికి చాలా కష్టమైన పని అయినా కూడా స్టార్ట్ చేసాం. ఈరోజు ఎక్కడో జరగనట్టు ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్ తీసుకున్నాం. ఇది నార్మల్ విషయం కాదు. 30 కిలోమీటర్ స్ట్రెచ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఎలమంచిల వరకు తీసుకున్నాం. ఇందులో మాకు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ నుంచి కూడా 300 మంది పిల్లలు వచ్చారు. మీరు వెహికల్స్ లోంచి వెళ్తున్నప్పుడు బయటకి చెత్త పారేయద్దండి. వాటిని మెయింటైన్ చేయడం, వాటిని తీయడం చాలా కష్టం.
ఇంట్ల దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం చాలా ఈజీ, అక్కడ మేనేజ్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ. దయచేసి లారస్ కంపెనీ నుంచి ఈ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రత్యేకంగా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా నాతవరంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం జరిగింది. యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జేటీవీ ఎస్ఆర్కే రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తాండవ చైర్మన్ కాకర సత్యనారాయణ, జాప్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం, ప్రభుత్వం నుండి అందాల్సిన సౌకర్యాలు, రాయితీలు, యూనియన్ మరింత బలోపేతానికి తీసుకునే చర్యలు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు జాప్ యూనియన్ అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండలం ఎంఆర్ఓ వేణుగోపాల్, జనసేన నాయకులు సూర్యచంద్ర, కోటనందూరు యువ నాయకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులు, ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో పనిచేసే వాళ్ళు కూడా, ఈరోజు సాహసం కూడా జాబ్ సెక్యూరిటీ దగ్గర నుంచి ఏ రకమైన ఉద్యోగ భద్రత ఎక్కడా లేదు. ఈ లేని పరిస్థితుల్లో మనం ఒక మండలంలో 10 మందిలో 20 మందిలో కలిసి ఉంటే కనీసం కొన్నైనా కొన్ని హక్కులైనా మనం సాధించుకోగలుగుతాం. గతంలో ప్రభుత్వం పాడగా మనకి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. మొదటి నుంచి ఒక ఆనవాయితీ వస్తుంది. అధికారులు, రకరకాల ప్రభుత్వ సిబ్బందితో పాటు పాత్రికేయులు కూడా ఇలా మండల స్థాయి వాళ్ళు జిల్లాల్లోనూ, మండలాల్లోనూ, రాష్ట్ర రాజధానిలో మనం సాధించుకోగలిగాం. అప్పటి నుంచి అది చిన్నపాటి ఒడిదుడుకులతో ఇప్పటికీ కొనసాగుతుంది. దాన్ని మరింత పటిష్టంగా అమలు జరపాలని వినియోగపరంగా డిజాస్టర్ మనం ఆటోమేటిక్గా అది యాక్సిడెంట్ గా జరుగుతుంది. మనం ఊహించాలి ఆ డిజాస్టర్ ఎక్కువ తక్కువ ప్రొటెక్ట్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. కానీ ఈ డిజాస్టర్ జరిగితే మనం ఇండియన్ మేలుకోలేము. అదే మీరు ఆ డిజాస్టర్ జరగకుండా మా ముందుగా మీరు మేలుకుంటారు. అదే మీ యొక్క మీ అందరికీ రుణపడున్నాం మీకు. ఎందుకంటే వాస్తవ సంఘటనలే వాస్తవంగా బాబు రూపాయలు అవ్వచ్చు, రవిగారి రూపాయలు అవ్వచ్చు, ఏ రూపాయలు అయితే మాకు తెలియజేస్తారు. దాన్ని మేము మీకు ఎంతో రూపాయలు ఉన్నాము. ఎందుకంటే అన్నీ మాకు తెలియాలి లేదు. మీకు చేసినంతగా గ్రౌండ్ లెవెల్ మాకు తెలియదు. మాకు వచ్చిన సమాధానం లేదు. కానీ ఇమీడియట్గా మాకు ఎప్పుడైతే ప్రశ్నలు చూస్తే ఇమీడియట్ మేము చర్య తీసుకోవడం రాస్తాము. మాట్లాడాలి. మీ హెల్త్ అవేర్నెస్ అందరూ మామూలుగా ఇక్కడ వచ్చేసరికి కొంచెం హెల్త్ రాకపోవడం ఉండదు. హెల్త్ ఒకసారి హెల్త్ వస్తే మరి ఈ రోజు మనం పరిస్థితి అందరూ తెలుసు. హాస్పిటల్ కదా చిన్న దానికి వెళ్తేనే రకరకాల టెస్టులు చేసి 2,000 రూపాయలు మినిమం పోతుంది. మరి ఇలాంటి టైంలో ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. మీకు కూడా మరి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి గారి అది కూడా మీకు రెగ్యులర్. ఎందుకంటే మీరు అందరికీ నర్సీపట్నంలో అదృశ్యమైన బాలికను తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలకు చెందిన చిలుకుర్తి వర్షిణి అనే బాలిక నర్సీపట్నంలో అదృశ్యమైంది. నర్సీపట్నం తురకబడిలో చదువుతూ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఉంటోంది. గత నెల 8వ తేదీన స్కూల్ కు వెళ్లిన బాలిక జాడ లేకుండా పోయింది. తల్లి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆచూకీ తెలిపితే 25,000 నగదు బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు. అయితే వర్షిణి రాజమండ్రి బాల సదన్లో ఉంటున్నట్లు సమాచారం అందగానే అక్కడికి వెళ్లిన నర్సీపట్నం పోలీసులు వర్షిణిని తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. మీ అందరికీ తెలిసిన విషయమే. చిలుకుర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి
హాస్టల్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకపడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి 4/8 వెళ్ళిందండి. ఈ అమ్మాయి అక్కడ 8th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఈ అమ్మాయి నేటివ్ అయితే యలమంచిలి అమ్మాయిది. వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు, అమ్మాయి రాలేదని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే మన ప్రొబేషనరీ డిఎస్పీ గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సీసీ కెమెరాస్, అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్, ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించామండి. ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న మన డీసీఆర్బీలకి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి పంపించి ఈ జిఎంఎస్ కేసు మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము. రోజు కూడా ఒక 13 సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది, ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్లో రివ్యూ చేయడం, దానికి మేము సమాధానం చెప్పడం, సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా నేను చేయడం జరిగింది. లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము. మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ కూడా అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక 25,000 రూపీస్ రివార్డు కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ప్రొబేషనరీ డిఎస్పీ గారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో శ్రీ ఉమామహేశ్వర వార్షిక దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలతో అలంకరించిన పురోహితులు విశేష పూజలు గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు దైవ దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రుత్తల శ్రీనివాస్, రుత్తల సత్య సీతయ్య, చింతకాయల కొండబాబు, అంకిరెడ్డి గోపి, బోలెం నూకరాజు, లాలం బాబులు, పారుపల్లి వెంకటేష్, రుత్తల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు భక్తవాదం చెప్పి ఈ రోజు మన గ్రామంలోని శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి వారి యొక్క వార్షికోత్సవం, ఈ నేటికి ఈ వార్షికోత్సవం 34 వసంతాలు 30 రోజులు జరుగుతుంది. కావున ఈ వసంత రోజున స్వామివారి ప్రతిష్ఠ రోజు బహుళ ఏకాదశి, వైశాఖ మాసం బహుళ ఏకాదశి స్వామివారి ప్రతిష్ఠ జరుగుతుంది. కావున ఈ రోజు సాయంత్రం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం చేయడం జరగబడుతుంది. గ్రామంలో సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. స్వామివారి యొక్క ప్రసాద చిత్రాలను పూజ చేసుకుని స్వామివారి మహోత్సవంలో ఒకటి స్వామివారి యొక్క ఉదయం రుద్రాభిషేకం జరుగుతుంది. తదుపరి స్వామివారి యొక్క పెళ్లికొడుకు తయారు చేసి స్వామి అలంకరణ జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి యొక్క ప్రసాదం స్వీకరించి చూస్తున్నారు, గమనించినారు. భక్త మహాశయులందరికీ కూడా మన అల్లిపూడి గ్రామంలో ఏం చేసినటువంటి ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో 7 అనగా ఏకాదశి మహాపర్వదినాలను పురస్కరించుకుని స్వామివారికి చేసేటువంటి కైంకర్యాల్లో భాగంగా ప్రాతకాలంలో స్వామివారికి మహారుద్రాభిషేకాది కార్యక్రమాలు, తదుపరి ఈ సమయమున హిమేషాకాలం అనగా సాయం సంధ్యా సమయంలో ఉమామహేశ్వర స్వామి వారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కడు రమణీయపూర్ణంగా కళ్యాణాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి కందుల, థియేటర్ల బంద్ పై స్పందించిన కూటమి. పెందుర్తిలో తిరంగ ర్యాలీ, సబ్బవరంలో మహానాడు. కోనసీమ తిరుమలలో అభివృద్ధి ప్రణాళికలు, వాడపల్లిని సందర్శించిన ఎండోమెంట్స్ కమిషనర్.
అచ్యుతాపురంలో క్లీనింగ్ డ్రైవ్ హాజరైన ఎమ్మెల్యే కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.